అందరికీ శనార్థి. నా పేరు గంగవ్వ. మా వాళ్ళు మంచి మంచి వార్తలు తీసుకొచ్చిండ్రు, ఇవాళ చూడాలి. మందుకు దూపగొన్న చేన్లు వరండి తెచ్చి కొడుతున్న రైతులు. ఫ్రీగా కోచింగ్ ఇస్తున్న పోలీస్ అన్నలు మీ లెక్కనే అవుతామంటున్న చదువుకునేటోళ్ళు. సెట్లకు లగ్గం చేసిన పెద్ద మనిషి, అక్షింతలు లేచిపోయిన ఊరోళ్ళు. లింగవంతుని పద్ధతి పట్టిన భక్తులు జోరుదారుగా దురాశ పల్లె దసరా. అందరు తయారే ఉన్నారా? లచ్చవనైతే వచ్చినా మరి. ఓ సుగునక్క, ఇల్లంతా సాఫ్ చేసుకుంటున్నావు శివరాత్రికా? కాదు లక్ష్మి, సీఎం సార్ చెప్పిండని సచ్చా ఇల్లు చేసుకుంటాను. సచ్చిల్లేందవా ఓళ్ళు చెప్పిర్రు నీకు? నెలల మొదటి ఐతారం మూడో ఐతారం నాడు సచ్చా ఇల్లు చేసుకోవాలట. నీ పిస తల్లి, సచ్చా ఇల్లు కాదది, సచ్చా తెలంగాణ చేయాలని చెప్పిండు. లచ్చక్క, మోడీ సార్ మస్తు మంచోడట కదా. మంచోడంటే ఇంతకుముందు మంచోడు కాదా? ఎవరో సర్టిఫికెట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎవరో ఇచ్చుడేంది, మన కేసీఆర్ సారే ఇచ్చిండు. సార్ చాలా మంచోడని. వాజీవే, మన సీఎం సార్ చెప్తే బరాబరే, కానీ నాకైతే ఏం తెలియదు సుంటి. ఢిల్లీ ఓట్లలో బీజేపీ చిరు ఉసిరారు కదా. స్వచ్ఛ భారత్ లెక్కనే బినా బీజేపీకి ఢిల్లీ చేద్దామని చూసిర్రు గాని 3 సీట్లు వచ్చి సాగు తప్పి కన్నులొట్టబోయినంత పని. పెద్ద పెద్ద లీడర్లు ఉన్నాగా బక్క పలస మంది ఎట్లా ఓడిపోయినంటావు? పువ్వు గుర్తల్లో మంచి మాటలు విన్నారు, పోయి చేతలు చేస్తారని చీపురు గుర్తు కోట్లు గుద్దిరు. అంటే ఇక మోడీ సార్ వీళ్ళు తగ్గిందంటావా ఢిల్లీలో ఓడిపోవడంతోటి? అంటే అన్ని రోజులు మోడీ సార్వి కాదు, అందరు ఓటర్లు ఢిల్లీ ఓటర్లు కాదు. అరే హైదరాబాద్ వేద్దాం నడువురా. ఓ ఏంది పిల్లగా మీ దోస్తా? హైదరాబాద్ దున్నికే గుంజుకోబోవడతీవి, ఎప్పుడు చూడలే? చూసుడు కాదలచ్చవ్వా, ఆఖరి సార్ చూద్దామని. నీ పిల్లగా ఏం మాటలయ్యి ఆఖరి సార్ అని ఎందుకు అంటున్నావు? నాకేం కాలే, ఇంతకాలంలో హుసేన్ సార్ కాలైపోతుంది, జల్దీ పోయి చూసి రావాలి. ఓర్ని అందుక నీ ఆరాటం. మరి నీళ్ళు ఉన్నాక ఒకసారి ఫోటో దిగుతా, నీళ్ళు తీసినాక మళ్ళీ ఒకసారి ఫోటో దిగుతా, మా ఫేస్బుక్లో మా దోస్తు వాళ్ళకి షేర్ కొడతా. పొట్టు వల్ల సంబరానికా? మా తండ్రి మా నాయనే. ఇంట్లో లైట్లు బుగ్గలు బంద్ చేయరా. ఏందే కరెంటు పొదుపు చేస్తున్నావా? పొదుపు కొద్దిచ్చే కరెంటుకు పొదుపు కూడా రా లచ్చక్క. మరెందుకు? కరెంటు ఛార్జీలు పెంచుతున్నారట సర్కార్. నిజమే అన్నో, రేపో మాపో పెరిగేటట్టే కొడుతున్నాయి. లచ్చక్క, వచ్చే నెల సంధి కరెంటు కష్టాలు సురువైతనేట కదా. మరి ఎండాకాలం కొద్దిగా తిప్పలే ఉంటాయి కరెంటుకు. మరి ఎస్కపోలం ఎత్తి ఎట్లన్నట్టు? సీఎం సార్ చెప్పే కరెంటు తక్లీఫ్ ఉంటదని, నీళ్లు లేని పంటలు వేసుకోమని కూడా చెప్పిండు కదా. లచ్చక్క, చంద్రల్ సారు ఓరగాళ్ళు కచ్చి ఏం చేసినట్టు అందరికి నమస్తే పెట్టిండు. హైదరాబాద్ ని కట్టింది నేనే అని కూడా చెప్పుకొని పోయిండు కదా. ఆయన కరెంట్ ఇస్తారన్నా మన సీఎం సార్ తీసుకుంటలేదట కదా. మనం సాగర్ నీళ్ళు ఇస్తామన్నా వాళ్ళు తీసుకుంటలేరు కదా. మరి ఆంధ్ర ఆఫీసర్లు గేట్లు ఓపెన్ చేస్తావని రుబాబు చేసి రేందులు వచ్చావా? అదేనే నాకు కూడా గమ్మత్ అనిపిస్తున్నది. ఒట్టిగానే పోలీసులు కొట్టుకునే. లచ్చక్క, ఎమ్మెల్సీ ఓట్లు ఎడగాయి నడిమిట్లా. ఉన్నాయి. డిగ్రీ చదువుడు అయిపోతే నువ్వు వెయ్యొచ్చు పట్టభద్రుల ఓటు. లచ్చక్క, సీఎం సారేవోలో వాస్తు సిద్ధాంతిని దొరకబట్టిండట కదా. పాటలు రాసే సుద్దాల అశోక్ తేజ సార్ తమ్ముడు సుద్దాల సుధాకర్ సార్ ను పెట్టిండ్రు. అంటే ఆయన పని అన్ని కూలగొట్టి కొత్తవి కట్టించుడేనా సార్ చెప్పి? కాదు, తెలంగాణకి ఏమైనా వాస్తు దోషం ఉంటే శాంతి చేసి అష్టదిక్పాలకులకు రోడ్డు క్లియర్ చేస్తాడన్నట్టు. నీళ్ళ పథకానికి పేరు పెడితే లక్ష ఇస్తానని సార్ అనే కదా లచ్చక్క అన్నాడు. పేరు పెట్టిండు, లచ్చ గిచ్చ అన్ని తుస్మన్నాయి. అయ్యో, నా పని ఉత్తదేనా అయితే? ఉత్తదో గిత్తదో నాకు తెలియదు కానీ అగోగో వాళ్ళు వార్తలు చెప్తారట. అయిందంప. మనుషులు కోటర్లు కొట్టంగా చూసినా కానీ ఇదేం విచిత్రము, మెదక్ జిల్లాలో వరి చేన్లు మక్క చేన్లు కూడా మందుకు అలవాటైనాయి. సుక్క లేకుండా పచ్చబడతలేవాట. అదేందో చూద్దాం పండి. ఇక దుక్కి కొద్ది పంట బుద్ధి కొద్ది సుఖం. ఇక గీటీర్లనే వ్యవసాయం చేసుక బతుకుతున్నాం మేము. మా యువరంగల్ల వ్యవసాయం గురించి మీకు అందరికి ఎరక చేద్దామని వాళ్ళు ఇట్లా వచ్చినాం అన్నట్టు. మాది మెదక్ జిల్లాలో ఉన్న నాగాపూర్ ఊరు. మాపటీలు కాగానే ఏంటంటే బరాండి షాప్ సమ్మయ్య దుకాణంలోకి పోయి ఓ కోటర్ బరాండి తాగితే చలికాలం పూట పెయ్యంతా గరం కోట వేసుకున్నట్టు హాయిగా ఉంటది. ఈ అక్క మమ్మల్ని చూసి నేర్చుకున్నాయో ఏందో గాని మా ఊళ్ళో అరిపొలాలు కూడా బరాండికే బగ్గలు ఓటైనాయి. పొలానికి పురుగు పట్టి రోగం తగిలితే ఫెర్టిలైజర్ దుకాణం సత్యన్న చెప్పిన మందు కొడితే పురుగు పోతలేదు గాని బరాండి షాప్ సమ్మయ్య దుకాణంలోకి పోయి ఓ కోటర్ తెచ్చి కొడితే నీ అక్క పట్టిన పురుగు అంతా దెబ్బకు వస్తున్నది. ఇక నేను తాగి తడిపి మాట్లాడతలేను, కావాలంటే మా బాలన్న గవాయి ఉన్నాడు. ఇక బాలన్న నా మాట జూట అంటావా చెప్పే. అగ్రికల్చర్ మందులు ఇస్తారు,
అవి పనిచేస్తలేవు ఎక్కువ. మేము బీపీ కోటర్ తెచ్చి మర్ర కొడితేనే అప్పుడు తుకాల కొడితే జర నయం అనిపించింది. అప్పుడు జర పచ్చగా వచ్చింది, మంచిగా పని చేసింది బీపీ కోటర్ కలిపితే. ఇప్పుడు మర్ర పొలంకు కలుపుకొచ్చింది, ఇప్పుడు మర్ర కొడితే పచ్చబడ్డది, అప్పటిదాకా పచ్చవాలి. ఇక గదిగా బాలన్న చెప్పింది విన్నారు కదా, గద అన్నట్టు ముచ్చట. మీ ఇగురం చల్లకుండా వరి పొలానికి బరన్ను మంది కొట్టువన్న ఇగురం ఎవరికి దోసిందయ్యా అంటే, ఓనాడు మా కాక అరి పొలం కాడ తాగుతుంటే ఇంత బరాండి తీసి పొలంలో కొట్ట బుద్ధి అయిందట. ఆయనకి అట్లా బుద్ధి పుట్టంగానే ఇంత కొట్టి చూసిండు. ఆయన తెల్లారి 2 రోజులకు వచ్చి చూసేసరికి పొలం అంతా పచ్చ రంగేసినట్టే రంగుకి వచ్చిందట. ఇక ఈ ముచ్చట అట్లా అట్లా అందరికి ఎరుకైనాక ఇక మనుషులు తాగుడు బంద్ చేసి పొలానికి మందు తాగిచ్చుడు సురువు చేసిర్రు అందరు. ఫెర్టిలైజర్ సత్తన్న దుకాణానికి మొత్తం గిరాకంత తగ్గి ఇక బరాండి షాప్ సమయ దుకాణం కాడ లైన్లే నిలబడ్డారు జనాలు అందరూ. మరి ఇక లేకపోతే ఏంది, పురుగు మందు కొంటే 1000 రూపాయలు దగ్గర ఖర్చు. కోటర్ కొనుకొచ్చి పంపుకున్న ఇంటి చొప్పున కలిపి కొడితే నా సామి రంగా కిక్కెక్కి రోగం దెబ్బ కదులుతున్నది. ఇక ఇన్నొద్దులు తాగి తడిపి సంసారాలు నాశనం చేస్తుండ్రు. మీ కడుపు గాల కూల అని తిట్టిన మా ఆడోళ్ళు ఈ తాగుబోతున్నట్ల 90 పోయ్యా తాగుతూ తాగిండ్రు కానీ ఓరిషేనికైతే మంచి చేసిండ్రని ఇగో మమ్మల్ని మెచ్చుకొని మెల్లేసుకుంటుర్రు. ఇగో ఇది మా యుగురంగల్ల వ్యవసాయం గురించి ఇక మేము పట్టుకొచ్చిన వార్త. ఇక ఈయన అందరు మంచిగా ఖుషి అయ్యారని అనుకుంటాను ఉంటాం. మరి ఇక పొద్దుమాపు ఎక్సర్సైజ్ చేసిన కండలు పెరుగుతలేవు, కానీ నిజామాబాద్లో కండలు పోటీలు పెట్టిల్లట. చూద్దాం పదండి. అబ్బో, మా ఊరు నిజామాబాద్ జిల్లాలో కండల పోటీలు మస్తుగా జరిగినాయిల్లా. గిన్నే డిఏఎస్ఏ గ్రౌండ్లా ఇట్లా మంచిగా స్టే చేసి పెద్ద పెద్దోళ్ళను పిలిచి ఇగో ఈ పోటీలు పెట్టిండ్రు. మంచిగా జిల్లాలో ఉన్న పడుసు పోరగాన్లు పొద్దుమావు షియకూర కోడిగుడ్లు తినుకుంటా గిట్లా బొత్తల మీద, చేతుల మీద, కాళ్ళ మీద, బొచ్చ మీద కండలు పెంచుకుంటారు కదా. మరి వీళ్ళల్లా మంచిగా ఎక్కువ కండలు ఎవరు పెంచుకున్నారో చూద్దామని పోటీలు పెడితే చూడుండ్రి ఎంతమంది వచ్చిండ్రో. అబ్బబ్బా, మంచిగా ఒళ్ళుకేదో నూనె రుద్దుకున్నారుగా. డయర్ల మీద ఉండి కండలు ఎట్లా చూపెడుతున్నారు. అబ్బబ్బా, ఈ పిల్లగాని చూడుండ్రి బొత్తం మీద ఎన్ని కండలు పెంచుకున్నాడో. ఆహా, నరానికి ఒక కండ తయారు చేసుకున్నాడు కదా గీన. ఇగో ఈ పిల్లగాడు రుద్దుకున్న నూనె ఆరిపోయేటట్టున్నది. మొసంతా ఇగ్గబట్టి కండలు తీస్తున్నాడు. ఓ పోరడా పైలం, ఆయనతో ఏదైనా నరం పట్టుకోగల్లా. ఓ పంగల్ జాబ్ చూపెడుతున్నావు. అందరిట్లా ఇగో అశ్వతుల్లా ఖాన్ అనేట ఆయన కండలు మంచిగా ఉన్నాయని మెచ్చి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిండ్రు. ఇక అట్లనే 2వ ప్రైజు 3వ ప్రైజు కూడా దండలేసి మెచ్చుకొని భుజాల మీద కొట్టి ఇగో గిట్లా చేతులు లేబట్టుకున్నారు. కొంపదీసి గీ లాగు లోపట అంగిటి తొడుకున్నోళ్ళు గిట్లా గెలిచిర్రా అనుకోకుర్రి. వాళ్ళ పక్కకు బరిబత్తలున్నోళ్ళే గెలిచిండ్రు. ఆ బట్టలేసినోళ్ళే గీ పోటీలను పెట్టించింది. మిస్టర్ జూనియర్ తెలంగాణ అని పేరు పెట్టి ఇగో గిట్లా ప్రైజులు ఇచ్చిండ్రు. మా ఊళ్ళో పోటీలు మంచిగా ఉన్నాయి కదా. ఖమ్మం జిల్లాలో పోలీస్ సారు చాలా మందికి సాయం చేస్తుండట. కొడుకులు పట్టించుకోలేక ముసలమ్మ ఆత్మహత్య చేసుకోబోతుంటే సార్ వచ్చి కాపాడిందట. అదేందో చూద్దాం రండి. పోలీసోళ్లకు కనికరం ఉండదు పాడుండదు అంటారు కదా, కానీ మా ఖమ్మం సిఐ రెహమాన్ సార్ను ఒక్కపారి చూస్తే ఈ మాట అనరు. ఎందుకంటే అంత మంచోడు మా సర్కిల్ సాబ్. మాకు గీ కష్టం ఉన్నదని ఎవరన్నా స్టేషన్ కస్తే ఇంట్లో మనిషి లెక్కనే మాట్లాడి పని చేసి పెడతాడు. ఇవ్వే కాదు, అమ్మ నాయన బీద బిక్కి పిల్లగాళ్ళు ఎవరైనా కనిపిస్తే కన్న బిడ్డలు లెక్కనే చూసుకుంటాడు. వాళ్ళు చదువుకోతందుకు బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు, తొడుక్కోతందుకు బట్టలు కొనిస్తాడు. కాళ్ళు చేతులు లేనోళ్లకు చక్రాల కుర్చీలు కూడా కొనిచ్చిండు సారు. మళ్ళీ నిన్న అవన్నిటికంటే మంచి పని ఇంకోటి చేసిండుల్లా. ఇగో ముసలవ్వని చూడుర్రి, పేరు ఎంకమ్మ. ఇయ్యలనో రేపో అన్నట్టున్నది కదా. ఆమెకు 4 కొడుకులున్నారట. ఎవ్వలు పట్టించుకోకపోయే వరకల్లా పానం తీసుకోతందుకు తయారైందట. నీళ్లలా వడతందుకు పోతుంటే వాగుకాడ ఎవలో చూసి సిఐ సార్కు ఫోన్ కొట్టిరట. ఇక సారు ఎంబడే పోయి ఈ అవ్వను కార్లో ఎక్కించుకొని స్టేషన్ కు తీసుకొచ్చి పక్క కూసోబెట్టుకొని మంచి షెడ్డ అరుచుకున్నాడు. నువ్వేం బాధపడకు, నీ రక్తం పంచుకు పుట్టకపోయినా గాని నీ కొడుకు అసుంటోనే అని ధైర్యం చెప్పిండు. అనాథాశ్రమానికి తీసుకుపోయిండు. చూడుర్రి, ముసలవ్వకు నడవరాకపోయే వరకు ఎట్లా చేతుల మీద ఎత్తుకని తీసుకుపోతున్నాడో. కడుపున ఉట్టినోళ్లు పట్టించుకోకపోయినా
రేమాన్ సారు పానం నిలబెట్టిండని కళ్ళల్లో నీళ్లు తీసుకుంటా ముసలవ్వ ఏమో చెప్తుంది ఈనుండ్రి. కొడుకులు పట్టించుకోకపోతే సర్ది పుట్టి చచ్చిపోదామని వచ్చినానయ్యా, ఎట్లా పడదామని. అక్కడ లోయలుంటే లోయలో పడితే అట్లా ప్రాణం పోలేదు, రాళ్ళు మింగిన అట్లా పోలేదు. కొడుకులు పెట్టడం లేదని చెబితే ఆశయంలో చేర్చింది సారు. ఆ సార్కి 5 దండాలు. ఇన్నరు కదా అవ్వ ఏం చెప్పిందో. పానం కాపాడిన రేమాన్ సార్కు 2 చేతులెత్తి దండం పెట్టింది. ఈ ఒక్క ముసలవ్వనే కాదు, ఇట్లా చాలా మందికి సాయం చేసి పోలీసు వాళ్ళందరికీ మా ఊరికి కూడా మంచి పేరు తీసుకొస్తున్నాడు మా సిఐ సారు. కరీంనగర్ జిల్లాలో ఒక బుజ్జవ తాడి చెట్లు ఎక్కుంటే చాలా కష్టపడుతుంది. పోయిన వారంలో జజ్జనకరి జనార్దన్లా చూయించినాం కదా, చాలా మంది వచ్చి సాయం చేస్తారు, చూడండి. చూసిండ్రు కదా బుజ్జి ఎట్ల తాడి చెట్లకి కళ్ళు గీసుకుంటా కుటుంబాన్ని జాతున్నదో. జజ్జనగర్ జనాలకి వార్త చూసినాక చాలా మంది మనసు కలుకుమన్నదట. బిడ్డ ఎంత కష్టం వచ్చిందిరా నీకు, గింత చిన్న వయసులో మస్తు తిప్పలు పడుతుందని మనసు గల్లోళ్ళంతా ఇంత ఆశరైతామని ముందుకొచ్చారు. కరీంనగర్ జిల్లా మంతిని మండలం దుబ్బపల్లిలో బుజ్జోళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లోతో మాట్లాడిపోయినరు. ఇప్పటికైతే ఖర్చులకు ఉంచుకోరని కొన్ని పైసలు ఇచ్చారు. 7 దాకా చదువుకుంటే 6 దాకా చదివిస్తామని ఒట్టు పెట్టినారు గౌడ సంఘపు లీడర్లు. V6 చూసిన తర్వాత అడ్రస్ ఇస్తే మీతో కన్సల్ట్ చేసి ఈ అడ్రస్ కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా మేము ఫ్యూచర్లో కూడా ఈ పాపకు 10th క్లాస్ ఎగ్జామ్ రాసేది ఉందంట. అయితే 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత పాప తెలంగాణ గౌడ సంఘం తరఫు నుంచి హైదరాబాద్కు తీసుకెళ్ళి ఆమె ఎంతవరకు చదువుతుంది, MBBS చదువుతూ ఉంటుంది, ఇంకేం చదివినా కానీ తెలంగాణ గౌడ సంఘం తరఫు నుంచి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. బుజ్జి నువ్వు చదువుకొని ఏమైతావురా అంటే పెద్ద డాక్టర్ని అవుతానని చెప్పింది. దీనికి నువ్వేం అవుతావు అని కూడా అడిగిండు. డాక్టర్ అయితే అంటే నువ్వు డాక్టర్ అయ్యే వరకు చదువుకో, అప్పటి వరకు కూడా మేము చదివిస్తాం అని చెప్పడం జరిగింది. దీనికి V6 వాళ్ళని చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. అరే మాకెందుకురా థ్యాంక్స్, నీ గోస చూసి వార్తేసినాం గంతే, గిట్లా మా గొప్పతనం ఏముందిరా బుజ్జి. సరే తీయగాని తాళ్ళెక్కుడు బంద్ చేసి మంచిగా చదువుకో బిడ్డ. ఇక ఉంటాం మరి. అరే భయ్, మనుషులకు లగ్గాలు చేసిరు చూసిరా కానీ చెట్లకు లగ్గాలు చేసిరు ఎక్కడైనా చూసిర్రా? ఎరిగేనా? కానీ పోతా అని చేసిరు భయ్. పుస్తమట్టలు పట్టుకొచ్చి బాసింగం కట్టి చుట్టాలందరినీ పిలిచి జోరుదారు చేసిరు భయ్. అరే మీరు కూడా రర్రి, చూస్తావు రర్రి, జల్దీ రండి భయ్. పిల్లోళ్ళు పిల్లగానోళ్ళు అందరు వచ్చిర్రా. పిల్లకు పిల్లగానికి కొత్త బట్టలు కట్టి పీటల మీద కూర్చున్న పెట్టుండ్రి, ఇద్దరికి బొట్టు పెట్టుండ్రి. ఓ అవ్వలాల జనంత లొల్లి చేయకుండ్రి. తలవాల బియ్యం పుస్తమట్టలు పట్టుకొచ్చిండ్రా. కుడుకలు పోకవక్కలు పసుపు కుంకుమ గిన్నె అన్ని తెచ్చిండ్రా. సప్పులో లేడున్నారయ్యా, చిన్నగా సప్పుడు చేయండ్రి. అగో అంత మంచిగానే ఉన్నది కానీ పిల్లగాడేయడం చూస్తున్నారా? ఇగో ఈ మామిడి చెట్టు ఏమో పిల్ల, అల్లనేరేడు చెట్టు ఏమో పిల్లగాడు. వీళ్ళే ఈ పిల్లగాని చుట్టపోళ్ళు. బడికాడి రాజిరెడ్డి తాతోళ్ళ చిలకల అయింది లగ్గం. మా ఊరు పేరు చెప్పలేదు కదా, కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలంలో ఉన్న మెట్ల చిట్టాపూరు. మా ఊరి మదిశర్మయ్య గారిని పిలిచి అచ్చం మనుషుల లగ్గం లెక్కనే చేపించిండు మా రాజిరెడ్డి తాత. చెట్టుకు కాలు కడిగి కన్యాదానం చేసిండు. ఇక పంతులే దగ్గరుండి జీలకర్ర బెల్లం పెట్టించి పుస్తకట్టిండు. అయ్యగారు ఈ చెట్లకు లగ్గం చేసుడు ముచ్చటేందో చెప్పు. ఇది కూడా ఒక కొడుకు లాంటిదే. ప్రతి సంవత్సరము కూడా ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఈ తోట కాబట్టి ఆ ఫలాన్ని ఎవరైతే ఇస్తున్నారో వారికి వారసత్వంగా కళ్యాణం చేసి ఇంకా వృద్ధి చెందడం కోసమే ఈ యొక్క మామిడి కళ్యాణాన్ని చేస్తారు. ఎప్పటి నుంచి చేస్తున్నావు చెప్పవే రాజిరెడ్డి తాత? నాటి నుంచి పెద్దలు పుట్టించిన ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అందుకోసమే ఈ మామిడి చెట్లకు అల్లనేటుకు కళ్యాణం చేసి ఒక సేము పెళ్లిలాగానే మన మనసుల పెళ్లిలాగానే చేసి వారికి తాలిబొట్టు అన్ని మట్టెలు బట్టలు అన్ని కట్టించి చేసి భోజనాలు కూడా పెద్ద ఎత్తున మంచిగా జరుపుకుంటారు. ఇన్నరు కదా, చెట్లు అంటే ఇంట్లో కొడుకసంటూ అయినాయి. అందుకే చుట్టపోళ్ళందరినీ పిలిచి జోరుదారుగా లగ్గం చేసిండు రాజిరెడ్డి తాత. ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా అత్యంతలేసి జీవనార్థి పెట్టిపోయారు. అందరికీ ఇందు భోజనం కూడా పెట్టించిండు. పన్నెండో ఎక్కం చదవమంటే కొంతమంది పొల్లగాళ్ళు తలకాయ కిందకేసి చూస్తారు. కానీ కరీంనగర్లో బుజ్జట చిట్కలో ఎంత పెద్ద లెక్క అయినా చెప్తుందట. గిన్నీస్ బుక్లో కూడా పేరు రాయించుకుందట. ఆ బుజ్జి గురించి తెలుసుకుందాం పండ్రి. మాది కరీంనగర్ జిల్లా. మా ఇంటి పొంటి విజయభాస్కర్ అనేట ఆయన ఉంటాడు. ఇగో
ఈమె ఆయన బిడ్డ. బుజ్జి చిన్నగానే ఉన్నది గాని ఆమె పేరు ఇంటే మాత్రం పరిశాన్ అవుతారు. ఈ బుజ్జి పేరు మద్దిరాల శివయజ్ఞిక కర్దిమ గోవత్రికర ఫ్రాంజోనియా. పేరు లెక్కనే బుజ్జి తెలివి కూడా చాలా పెద్దది. 3వ తరగతి చదువుతున్నది. గిన్నిస్ బుక్ రికార్డ్ అంటారు చూడుండ్రి, అందులో ఇప్పటికే 2 మాటల పేరు కూడా రాయించుకున్నది. జుట్టు తెల్లబడ్డ పంతులు కూడా చేయలేని లెక్కలను కాగితం మీద రాసే పని లేకుండానే నిమిషాలనే నోటితోనే చెప్పేసింది. ఇగో ఇట్లా నడుము చుట్టూ రింగు తిప్పుకుంటా చేతులున్న రూబిక్ క్యూబ్ అనే దాంట్లో ఉన్న రంగులన్నీ ఒక దిక్కు వచ్చేటట్టు చేసుకుంటా చిటికెళ్ళనే జవాబు చెప్పేసింది. పోయినేడు కూడా ఇట్లనే పెద్ద లెక్కను చాలా తక్కువ టైంలో చెప్పినందుకు గిన్నిస్ బుక్ వాళ్ళు వచ్చి అందులో పేరు రాసుకొని పోయినరు. ఇప్పుడు ఆమె రికార్డును ఆమెనే దాటిపోయింది. ఇగో ఈ సార్ చెప్తున్నాడు ఇనుండ్రి. 444 డిజిట్స్ వరకు 61.12 సెకండ్లలో పూర్తి చేయగలగడం చాలా అద్భుతం. దీనిని అధికారికంగా సాక్షిగా సంతకం చేసి ఈ రికార్డుని స్థాపించడానికి దోహదం చేసిన వారి కుటుంబ సభ్యులు మరియు ఫ్రాంజోనియాకి మనందరం కరీంనగర్ పక్షాన, భారతదేశం పక్షాన కృతజ్ఞతని తెలియజేయాలి. ఒక్క లెక్కలు చేసేట్లనే కాదు, ఎక్కడెక్కడి దేశాల జాతీయ గీతాలు కూడా గింత తప్పులు పోకుండా చెప్తుంది. ఇంటికాడ చదువుతా అంటే మేమైతే నోరు తెరిచి చూసేటోళ్ళం. మీరు కూడా ఇనుండ్రిగా. ఇట్లా 65 దేశాల పాటలు మొస తీసుకోకుండా పాడి వినిపిస్తుంది ఈ చిన్న బుజ్జి. ఇప్పుడు ఇంకో 2 మాటల గిన్నిస్ బుక్ లో పేరు రాయించుకుంటానికి తయారైతున్నది. వాళ్ళ అమ్మ నాయన పేరునే కాదు, మా ఊరు పేరు దునియా మొత్తానికి తెలిసేటట్టు చేస్తున్నది. ఇక ఫ్రాంజోనియాని చూసి మా వాడకట్టున్న మిగిలిన పిల్లగాళ్ళు కూడా చదువు మీద మస్తు మనసు పెడుతున్నారు. నల్గొండ జిల్లాలో లింగవంతుల జాతర జోరుదార్ అయింది. ఎక్కడెక్కడ నుంచో వచ్చిర్రు పబ్లిక్, మీరు కూడా చూడండి. ఓ లింగా హోయ్ సలగ చూడు స్వామి ఓయ్ హోలింగా అనుకుంటా మా ఊళ్ళో లింగమంతుల స్వామి జాతర 5 రోజులు జోర్దార్గా జరుగుతుంది. లింగమంతుల స్వామి సౌడమ్మ తల్లిని గిట్ల గంపల ఊదిచ్చి అలా పెట్టుకొని గుట్ట మీద తీసుకుపోతారు. ఇగో గిట్ల డోళ్ళు కొట్టుకుంటా గజ్జల్లాగలు తొడుకొని వీరణాలు కత్తులు కటార్లు పట్టుకొని షిగాలు కూడా గుట్ట మీదకి నడుచుకుంటూ పోతారు. చూడురి జాతర ఎట్లుందో. ఇక గుట్ట మీద చంద్రపట్నం వేసి విగ్రహాలను గుళ్ళల్లో పెట్టి పూజిస్తారు. అబ్బాబ్బాబ్బాబ్బా చూడురి పబ్లిక్ ఏ తీరులు వచ్చిరో. పక్క రాష్ట్రం నుంచి కూడా భక్తులు మస్తు మంది వస్తారు. ఇక టెంట్లు వేసుకొని 4-5 దినాలు ఈయన్నే ఉంటారు. ఇక్కడ గుండముల తానం చేసి లింగమంతుల స్వామిని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఓ పెద్దయ్య, స్వామి మహిమల గురించి జర చెప్పు. చాలా సంతోషం అవుతుంది మాకు ఈ జాతర అంటే. అయితే మాకు వరంగల్ జిల్లాలో అసలు గట్టులింగాన్ని అంటే మాకు చాలా ఉత్సాహం కలుగుతుంది. మాకు ఇంట రావద్దు, ఈ సంవత్సరం మనకు ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్ని ఇచ్చిపెట్టినా కూడా మాకు ఈ జాతర రావాలని బాగా మాకు చాలా సంతోషం అవుతుంది. ఇక ఈడనే గొర్రెలు మేకలు కోళ్ళు కోసి బగారపు వండుకొని తినిపోతారు. అరే ముచ్చట్ల వాడి చెప్పడమే మర్చిపోయినా, మాది నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం దరాజ్పల్లి. ఇట్లా మా ఊళ్ళే 2 ఏళ్లకోపారి లింగమంతుల స్వామి జాతర జరుగుతుంది. మళ్ళొచ్చే తాపకు మీరు కూడా రర్రి. పోలీసులకు కేసులు చూసడానికి దొంగలు పట్టుకుంటానికి టైం సరిపోతలేదు. కానీ వరంగల్ జిల్లాలో చదువులు కూడా చెప్తున్నట. గదేంతో చూద్దాం రాండ్రి. ఇగో ఇదేనులా మా వరంగల్ జిల్లా మహబూబాబాద్ అనున్న ప్రబోధ్ అనే కోచింగ్ సెంటర్. మరి మాకు చదువు చెప్పేటోళ్ళు ఎవరో ఎరికేనా? ఇగో వీళ్ళే. ఏంది పోలీసు బట్టలు వేసుకొని వచ్చిరని చూస్తురా? వీళ్ళు మా ఊర్లోనే ఎస్ఐ కొలు చేస్తురు. ఈయన మధుకర్ సారు, ఈయన సతీష్ సారు. ఇక స్టేషన్ లో చాలా బిజీగా ఉన్నా గానీ మా కోసం టైం కల్పించుకొని వచ్చి లెక్కలు నేర్పిస్తారు. ఇక పరీక్షల తక్కువ టైంలో పెద్ద పెద్ద లెక్కలు ఎట్లా చేయాలో ఒక్క ముక్కలు అర్థమవుతాడు చెప్తుర్రు. సారు మీరు చెప్పుర్రి, మాకేమేమి నేర్పిస్తారు?
అర్థమెటిక్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కీలక పాత్ర ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ప్రతి టాపిక్ను మేము వీళ్ళకు చెప్పి వాళ్ళకు ప్రతి ఇప్పుడు రాబోయే కాంపిటేటివ్ ఆల్రెడీ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ త్వరలో పడబోతున్నాయి, వాటికి కూడా వాళ్ళని ప్రిపేర్ చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. విన్నారు కదా మా ఎస్ఐ సాబ్ చెప్పింది. ఇగో ఇట్లా ఈడ నేర్చుకోనికి ఏం తక్కువ 200 మంది వస్తున్నాం. 2 ఎస్ఐ సార్లు వచ్చి మాకు చాలా మంచిగా చదువు చెప్తురు. వారానికోసారి డిఎస్పి సార్ కూడా వస్తుండు. గప్పట్ల మా జిల్లాల పనిచేసిన ఎస్పీ సారు దీన్ని సురువు చేసిండు. ఇక బయట వేల రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకునేందుకు పైసలు నేలకు ఇక్కడ ఫ్రీగా చదువు చెప్తున్నారు. మరి మా కోసం పోలీసు సార్లు ఇంత కష్టపడుతుంటే మేము చదువును మనసునే పెట్టకుంటే ఎట్లా? అందుకే సార్లు చెప్పినవి మంచిగా నేర్చుకుంటున్నాం. అన్ని ముచ్చట్లు బాగా నేర్చుకొని పరీక్షలలో బాగా రాసి సార్ల పేరు నిలబెడతాం. ఇక ఎస్ఐ సార్ల లెక్కనే పైసా కూడా తీసుకోకుండా మేము కూడా కొంతమందికి చదువు చెప్పి కొలువులు వచ్చేటట్టు చేస్తాం. కాలం పాడాయి, గొడ్లకెంత కష్టం వచ్చి పాడాయి. పచ్చిగడ్డి దొరుకుతలేవని ఎండిగడ్డి తింటామంటే ఎండిగడ్డి కూడా లేకపోయే. ఆఖరికి గాడెన్నో యాపాకు తిని బతుకుతున్నాయట. గదేందో చూసేద్దాం పాన్రి. కడుపులో కాలితే కర్రె గుర్రమైన వరిగడ్డ తింటదని గా వెనకటోళ్ళు చెప్తే నమ్మలేదు కానీ ఇగో మా ఊర్లోకి బర్లను చూసినాక నమ్మాలని అనిపిస్తుందల్లా. ఏదన్నా ఎండిపోయిన గడ్డో శనగ చెత్తో వేస్తే లయించుకొని పోయి మంది చేనుల వాడి పచ్చని గడ్డి మేసే ఎనపకులం బర్లు ఇక చూడుండ్రి దిక్కులేక గిట్ల యాపాకు నవ్వులుతున్నాయి. అంటే గా ఏమన్నా చెప్పినట్టు వీటికి యాపాకు తినంగా తీయగానే అనిపిస్తున్నది కానీ అసలు వీటి వాసనకెందుకు పోయినాయి అన్న ముచ్చటింటే మస్తు రందైతరుల్లా. మా ఊర్లే హచ్చానాయక్ అనే మా అన్న 3 ఎకరాల పంట ఎండిపోయింది. ఏం చేస్తాడు, బర్లకు గట్టేద్దామంటే లేకుండా పోయింది. గందుకే ఇక ఎండిపోకుండా శల్కలున్న యాప కొమ్మలు నరికి గిట్ల బర్లకేస్తున్నాడు. ఇవి కూడా ముందుగాల ఆశ చూసి దూరంగా పోయినాయి కానీ అస్సలే దొరకని దానికంటే ఇదే నయ్యం కదా. గందుకే చేదున్నా మంచిదేనని ఎగబడి మేస్తున్నాయి. ఇగో మా అన్న చెప్తాడు ఇనుండ్రి. పరిస్థితి బాగా ఘోరంగా ఉన్నది. ఒక 4 రోజులు అయితే ఈ చెట్లు రాలిపోతే ఉన్న బర్రెలు అమ్ముకోవాల్సి వస్తుంది. ఒక పాలు అమ్ముకొని మేము బతాను. ఆ బర్రెల పొజిషన్ ఇది సార్. మాకు బావులలో కూడా నీళ్ళు లేవు. ఇట్లా తిన్నా బర్లకేం కాదట. డాక్టర్లు కూడా గదే చెప్తున్నారు. ఈ ముచ్చటెరకైనోళ్ళు బర్లకు వచ్చిన కష్టం మనుషులకు రావద్దని మొక్కుకుంటున్నారు. వానలు పడి మంచిగా పంటలు పండితేనే కదా అటు పశువులైనా మనుషులకైనా ఇంత బువ్వ దొరికేది. అందుకే మంచిగా కాలం కావాలని కోరుకుంటున్నారు. ఇగో గిదెనుల్లా మా ఊరు వరంగల్ జిల్లాల మానుకోట దగ్గరుండే రాజోలిపేటనే మా ఊరు. మీకు ఎప్పుడైనా రాబుద్ది అయితే వచ్చి చూడుండ్రి. బిడ్డ వార్తలు మంచిగా ఉన్నాయా? మళ్ళా వచ్చే వారం మళ్ళా కలుతా అందరికి సేనార్తి.